నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి కాలంలో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై 27, 2026లో శనిగ్రహం వక్రిస్తుంది అన్నది అందరికీ తెలిసినటువంటి సంగతే. ఇది దాదాపు డిసెంబర్ 10 వరకు ఈ వక్రగతిలో నడుస్తుంది. మరి ఇలా వక్రగతిలో నడిచినప్పుడు పరిస్థితి ఏంటి అన్నది చూద్దాం. ముందుగా దానికి మనందరికీ తెలుసు, శని అంటేనే మందగ్రహం అని, శని మనకు కొంత ఇబ్బంది కలిగిస్తుందని. అట్లా అందుకని ముందుగా ఆ శని పరమాత్ముడికి నీలాంజనం సమావాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అని ఒక్కసారి నమస్కరిస్తూ, అసలు ఈ వక్రగతి అంటే ఏంటి? గ్రహాలు ముందుకు నడుస్తాయి కానీ వెనక్కి నడుస్తాయా అంటే, మనకి ఛాయాగ్రహాలు రెండు వెనక్కే నడుస్తాయి. అయినప్పటికీ మిగతా గ్రహాలు ఏదైనా వెనక్కి తిరిగి నడుస్తుందా అంటే, ఇక్కడ ఏవైతే ఔటర్ ఆర్బిట్స్లో ఉన్నాయో అవి కొంచెం నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇటువైపు ఉన్నటువంటి గ్రహాలు నడుస్తూ ఉన్నప్పుడు, భూమి తిరుగుతూ ఉన్నప్పుడు అవి వెనక్కి వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మన ఇమాజినేషన్ ఎట్లా ఉంటుందంటే, మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ స్థలాలు వెనక్కి ఎలా వెళ్తాయో అలాగా వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. దీన్ని వక్రగతి అంటారు. ఈ వక్రగతి మనకి ముఖ్యంగా ఇప్పుడు ఈ మాసంలో జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు శని వక్రగతిలో ఉంటుంది. మరి శని ప్రత్యేకించి వక్రగతిలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎలా ఉంటుంది ఏంటి అన్నది మన ఒక్కొక్క రాశి వారిగా మనం చెప్పుకోవాలి. అయితే దానికి ముందు మనకు తెలుసు, శని అంటేనే కాస్త ఇబ్బంది కలిగించేదని, నెమ్మదిగా నడుస్తుంది అని. శని యొక్క తత్వంలో ఎంత శ్రమ పడితే అది కర్మానుకూలంగా జరిగేటువంటి పరిస్థితులని, మన కర్మఫలాన్ని బట్టి మనకి ఇలాంటివి జరుగుతాయని. ఏదైనా సరే ఈ వక్రగతి కేవలం ఇప్పుడే కాకుండా కొన్నిసార్లు జన్మరాశిలో కూడా అంటే మన పుట్టుకలోనే వక్రగతిలో ఉన్నటువంటి రాశులు కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనకి కాస్త ఆలోచనలో ఉంటే గనక ఈ వక్రించినప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. ఇక శని అంటే శనికి ఉన్నటువంటి చూపులు, దృష్టులు, యతి ఇవన్నీ కూడా అంటే ఎవరితో యుతి చెందుతుంది, ఏ స్థానంలో ఉంది, శని యొక్క దృష్టి ఏ ఏ గ్రహాల మీద పడుతుంది అన్నది కూడా ఇక్కడ మనకు తెలుసుకోబడుతుంది. ముఖ్యంగా శని యొక్క దృష్టిలో 3, తర్వాత 7, తర్వాత 10 ఈ 3 స్థానాల్లో శని యొక్క దృష్టి ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా ఈ శని పడినటువంటి దృష్టిలు ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేది ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోవడం అనేది కనుక చేసినట్టయితే, ఈ వక్రగతి స్థితిలో అంటే ఈ దాదాపు 3.5-4 నెలల కాలంలో మనకి ఏదైనా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మంచి జరిగితే సంతోషమే అందరికీ, కానీ ఒకవేళ చెడు లాగా అనిపిస్తుంటే మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి శాంతి చేయాలి, ఏ రకమైనటువంటి మనము పరిహారాలు చేసుకోవాలి అన్నది కూడా మనం తెలుసుకున్నట్టయితే మనకి ఈ 3 నెలల కాలం ఏ రాశి వారైనా సుఖంగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పడం కోసమే ఈ శని వక్రగతి ఈ కాలంలో 2026 జూన్ 27 నుండి దాదాపు 4 నెలలు అనుకోండి, డిసెంబర్ 10 వరకు జరిగేటువంటి కాలంలో మన పరిస్థితి, మన యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, మన జన్మ జాతకం నుండి ఎవరెవరికి ఎలా ఉంది అన్నది మనం చూస్తుంటాం. జన్మ కుండలి నుండి అంటే ఇక్కడ లగ్నం నుండి చూడడమా లేకపోతే రాశి నుండి అంటే, ఇప్పుడు మనం చూస్తున్నది గోచారం నుండి వచ్చేటువంటి ఫలితం. గోచారం ఎప్పుడు కూడా రాశి నుండి చూస్తాం కాబట్టి ఏ రాశి వారికి ఏ ఫలితాలు వస్తాయి అన్నది ద్వాదశ రాశులకు ఒక్కొక్కరిగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మరి శని గురించి చెప్పాలి అంటే, కర్కాటక రాశి వారికి ఏ స్థానంలో అవుతుంది? 9వ స్థానంలో అవుతుంది. నిజానికి శనికి కర్కాటక రాశి మంచి స్థానమే. అంటే ఒకటి ఏంటంటే అది చంద్రుడిల్లు, అక్కడ కాస్త భయంగానే ఉంటుంది. అయినప్పటికీ మహారాణి దగ్గర కాస్త అనుకోగానే ఉండాలి, కాస్త భయంగానే ఉండాలి. మనం కూడా ఇప్పుడు ఈడ జరిగేటువంటి స్థితిలో కాస్త ఎలా ఉంటుందో చూద్దాం. మరి 9వ స్థానంలో వక్రీకరణ చెందుతూ
ఏ స్థానాన్ని చూస్తుంది అంటే 11వ స్థానాన్ని చూస్తుంది మొట్టమొదటిగా 3వ దృష్టితో. తర్వాత 7వ దృష్టితో 3వ స్థానాన్ని చూస్తుంది. తర్వాత 10వ దృష్టితో 6వ స్థానాన్ని చూస్తుంది. ఇప్పుడు 11వ స్థానము అంటే 11 భాగ్యము, అదృష్టము ఇవన్నీ కూడా రాజ్యస్థానంలాగా ఉంటుంది. మరి అలాంటి వాటికి ఎలా ఉంటుంది అంటే కాస్త భయంగా చేస్తే అన్నీ ఉంటాయి. సరే చెయ్యొచ్చులే, పర్వాలేదులే అనేటువంటి ఒక నిర్లక్ష్యం ఉంటే అదేది సరిగ్గా ఉండదు అని చెప్పడమే అనమాట. ఇక 3వ స్థానం అంటే కమ్యూనికేషన్, మేనమామలు, అన్నతమ్ములు, స్నేహితులు, నియర్ బై కజిన్స్ ఇదంతా ఈ స్థానం ఉంటుంది కదా. వీళ్ళతో మనము మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే లేనిపోని చిక్కులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది, లేనిపోని కొట్లాటాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 3వ స్థానం కాస్త ఇది పరాక్రమ స్థానం కూడా మనం చెప్పాలి అంటే మన యొక్క స్థితిని అంటే మన పౌరుషాన్ని ఇవన్నీ చూపెట్టేది. కానీ ఇది అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ చూపెట్టే విధంగా లేకున్నట్టయితే బాగుంటుంది. ఇక 6వ స్థానం అంటే రోగ, శత్రు. మరి ఈ రోగాలు రాకుండా, రుణాలు లేకుండా, శత్రువులు లేకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా మన యొక్క జాగ్రత్తల్లో మనం ఉండు, అవసరానికి మించినటువంటి ఖర్చులు చేయకుండా ఉండి, అనవసరపు ఖర్చులు చేయకుండా ఉంటూనే ఎవరికి పడితే వాళ్ళకి మనం డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకుండా మన జాగ్రత్తలో మనం ఉండి లేనిపోని రుణాలు చేయకుండా ఉంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నట్టయితే ఈ ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పచ్చు. ముఖ్యంగా మరి గ్రహ పరిస్థితి ఇలా ఉంది, గ్రహాల యొక్క తన దృష్టి కోణంతో చూస్తూ ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి ఈ మాత్రం చిన్న చిన్న అడ్డంకులు అవ్వచ్చు, అననుకూలమైనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, అది విద్యలో అవ్వచ్చు, తల్లిదండ్రులకు అవ్వచ్చు, లేదా మనం చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలలో అవ్వచ్చు. ఎక్కడైనా సరే మనకు ఇలాంటి కాస్త విఘ్నాన్ని కలిగించే విధంగా ఉండి మందకొడిగా సాగుతున్నటువంటి సమయంలో అది కూడా కాకుండా మనం నిరంతరము సవ్యంగా సాగిపోవాలి అనేటువంటి ఆలోచన యోజన ఉన్నప్పుడు తప్పనిసరిగా కొన్ని పనులు అయితే చేయాలి. ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి కాలం శని గ్రహం యొక్క వక్రగతి. శని అనగానే మందగ్రహం అని మనం చెప్తూ ఉంటాం, ఎప్పుడు కూడా కర్మకు సంబంధించినటువంటి స్థానం అని చెప్తాం. అలాంటి శని మరి ఇప్పుడు మనకు ఏం చేయాలంటే ఏ ఆరోగ్య సమస్య అయినా ఇది ముఖ్యంగా వచ్చేటువంటిది మనకు ఉండేటువంటి బద్ధకం వల్ల కాస్త లేవాలనిపించకపోవడం, నడవాలనిపించకపోవడం, సమయానికి చేయాల్సినటువంటి పనులు చేయకపోవడం. దీనికోసం మనం తప్పనిసరిగా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే తప్పకుండా వాకింగ్, యోగా అలాంటివి తప్పనిసరిగా మనం నిరంతరం ప్రతినిత్యం చేయాల్సిందే ఉంటుంది. బద్ధకాన్ని తప్పకుండా వీడి ఏ సమయంలో ఏ పనులు చేయాలో ఆ పనులకి ఆ సమయాన్ని కేటాయించడం అన్నది ముఖ్యంగా ఉండాలి. అలాగే ఇక పరిహార మార్గంలో కనుక మనం చూసినట్లయితే ఎవరికి సేవ చేయాలి, ఎవరికి అంటే ముఖ్యంగా కర్మకారకుడైనటువంటి శని గ్రహం యొక్క ఏ రకమైన దోషం ఉన్నా, ఏ రకంగా ఉన్నా కూడా మనం సేవకులకు అంటే కార్మికులు ఎవరైతే 4వ స్థాయి కార్మికులు ఉంటారో వాళ్ళకి కావలసినటువంటి ఆహారం అందించడం కానీ, ఆర్థిక సహాయం చేయడం కానీ, వారికి ఏదైనా సేవ చేయడం కానీ చేయాలి. అలా కాకుండా మరి గ్రహ అనుకూలత అంటే మరి శనిదేవుడికి చేయాలి. ఇది శనిదేవుడికి మనం ఏం లేదు, నిత్యం కూడా శని మంత్రాన్ని చదువుకోవడం అనేటువంటిది చేయాలి. దీంతో పాటు దేవతా అనుగ్రహం కావాలి అంటే ఎప్పుడైనా సరే శివానుగ్రహం ముఖ్యమైనటువంటిది. అలాగే హనుమంతుడికి కూడా మనం ప్రార్థించడం అనేటువంటిది ఒక స్థితి. హనుమంతుడికి కానీ, శివాలయానికి కానీ, ఈ 2 ఆలయాల్లో ఏ ఆలయానికి వెళ్ళినా పర్వాలేదు. కనీసం శనివారం మనం అనుకున్నట్టుగా ఎవరైనా కార్మికులకు ఏదైనా తోచినంత ఆహార నిమిత్తం సహాయం చేయడం ఒకటి, దేవాలయానికి వెళ్ళడం 2, ఈ 2 కాలేదు అంటే ఎక్కడైనా సరే గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం అనేటువంటివి కనుక మనం చేసినట్టయితే ఈ శని గ్రహం యొక్క వక్రగతి వల్ల పొందేటువంటి అననుకూలమైనటువంటి విషయాల్లో సానుకూలత తప్పకుండా చెందుతామని చెప్తూ నమస్తే.